అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ 2 టైప్స్ ఆఫ్ శారీస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బస్వాడ సిల్క్తో స్టార్ట్ చేస్తాం. ఇది మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇంట్లో కూడా హ్యాపీగా వాష్ చేయొచ్చు, లేదంటే జాగ్రత్త అంటే బయట ఒకసారి డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. నీట్గా ఎలిగెంట్గా ఉండి సఫిషియంట్ హైట్ ఉంటుంది. మెయిన్ చాలా లైట్ వెయిట్ ఉండడం అండ్ బార్డర్ ఏమి ఉండదు. కాకపోతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. పళ్ళులో కూడా కంప్లీట్ వీవింగ్. ఈ వీవింగ్ వచ్చినప్పుడు కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉండడం, దీన్ని స్పెషల్గా లైట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్సెస్ ఇట్లా ఎండ్ అయిన ఈ కలర్ కాంబినేషన్ మనకి రస్ట్ కలర్ బ్రిక్కి దగ్గరగా ఉన్న ఈ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది. వేరే శారీ బాడీ మొత్తం కూడా మనకి బ్రౌన్లో వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ట్రాన్స్పరెంట్ అంటున్నాను కదా, అది ఏం ఎక్కువ ఏం కాదు, బట్ లిటిల్ బిట్ ఇంత ట్రాన్స్పరెంట్ ఉండి బార్డర్ ఉండదు. చాలా హైట్ టెక్స్చర్ వైజ్ అయితే బాగుంటుంది. డార్క్ రామా గ్రీన్ కలర్లో మనకి వీవింగ్లో వచ్చిన పార్ట్లో మనకి బ్లూ ఎల్లో హైలైట్ అయింది, మెరూన్ కూడా హైలైట్ అయింది. ఇట్లా డిఫరెంట్ మోటివ్స్ ఉంటుంది. ఇట్లా పొడుగా కొంచెం స్టిచ్ పడ్డట్టుగా, అది కూడా మనకి వీవింగే. పళ్ళులో కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైతే మనకి బ్లౌజ్ వస్తుందో అది మనకి పళ్ళులో హైలైట్ అయిన తర్వాత ఈ బార్డర్ పోచంపల్లి స్టైల్లో వచ్చిన ఈ బార్డర్ తోటి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. చాలా రీజనబుల్గా 1450లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇది చూడండి హైట్. సో ఏజ్ గ్రూప్ కూడా ఏం లేదు, ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేసి హైట్ చూపించిన. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇందులో నేవీ బ్లూ, బాడీ వచ్చేసి రామా గ్రీన్ మనకి పళ్ళు వచ్చింది, కాబట్టి మనకి బ్లౌజ్ కూడా రామా గ్రీన్ వస్తుంది. డార్క్ బీట్రూట్ కలర్కి దగ్గరగా ఉన్న ఈ కలర్ కాంబినేషన్కి పర్పుల్ వచ్చింది. సో పర్పుల్ విల్ బి ద బ్లౌజ్. ఇంతే కదా ఇందులో. ఇది కానీ రోలింగ్ అయ్యి ఉంటే నేను డెఫినెట్గా కట్టుకొని చూపిస్తుండే, అంత చాలా బాగుంటాయి. అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత ఇంకా ప్లెంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ శారీస్ కూడా తెప్పించడానికి ఉండాలి అంటే, స్కోప్ ఉండాలంటే మీకు ఎంత బాగా నచ్చితే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్రైస్ చాలా రీజనబుల్గా 3850లో ఉన్న గజ్జీ సిల్క్ ఫ్యాబ్రిక్ బాన్నీ ప్రింట్. ఇక్కడ మాత్రం మనకి కంప్లీట్ జరీ వీవ్ అనేది ఇట్లా హైలైట్ అవుతుంది. వన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా రోలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు సఫిషియంట్ హైట్ రావడం ఎవ్రీథింగ్ దాన్ని బట్టి. బ్లౌజ్ మనకి ఇట్లా కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఎడ్జ్ కూడా ఈ బాగా ఇది ఇట్లా వస్తుంది. సో రెడ్ ఇట్లా బాగా బ్రైట్ వైబ్రెంట్గా వస్తుంది, డార్క్ రెడ్ కలర్ ఇది. అండ్ హైట్ ఇంకా ఇట్లాగా చూపించండి, బికాస్ ఇది రోలింగ్ అవ్వలేదు కాబట్టి. 3850లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్లో మనం కలర్స్ చూద్దాం. ఈ దాంట్లో కొంచెం షేడెడ్ వచ్చినట్టుంది. ఓపెన్ చేస్తాం ప్రతిమ. ఓకే, ఇది షేడెడ్ ఉంది. మధ్యలో వచ్చేసి డార్క్ లావెండర్ అండ్ 2 sides పర్పుల్. సో ఈ కలర్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తాను. ప్రతిమ హెడ్ తీస్తే అది ఓపెన్ చేయకపోతే. సో ఇది మాత్రం సాఫ్ట్ పాలిష్ లేకపోతే డ్రై వాష్. ఇది ఎట్లా అంటే అట్లా ఇంట్లో ఉతికే ఫ్యాబ్రిక్ కాదు కదా, ప్యూర్ క్వాలిటీ వల్ల. సో ఈ కలర్ కాంబినేషన్ ఒకటి. సేమ్ పళ్ళులో మాత్రం ఇట్లా హైలైట్ వస్తుంది. కంప్లీట్ పార్టీ వేర్. డార్క్ ఈ పర్పుల్లో డార్క్ వంకాయ కలర్ ఉంటాం కదా, అంత బ్రైట్ ఉంది. మనకి బ్లౌజ్ వచ్చి వరకు పళ్ళు కాదు, బ్లౌజ్ వచ్చి. నెక్స్ట్ బాటిల్ గ్రీన్. డార్క్ బాటిల్ గ్రీన్ పైన ఎల్లో హైలైట్ అయింది. అండ్ పళ్ళు ఇది ఈ ప్లేస్లో కూడా మనకి ఎల్లో బాగా వచ్చింది పళ్ళు పాటలో. బ్లౌజ్ అన్నిటికీ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చినాయి. ప్లెయిన్ వచ్చేసి బాందీ ప్రింట్ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఎల్లో, డార్క్ ఎల్లో కొంచెం ఆరెంజ్ కలిసిన షేడ్ లాగా. ఎందుకంటే టర్మరిక్ ఎల్లోలో కూడా ఇంకా బ్రైట్ ఉన్నందుకు కొంచెం ఆరెంజ్ షేడ్ కలిసినట్టు అని చెప్తున్నా. ఇందులో కూడా అంతే. ఇది కాంట్రాస్ట్ మనం ఈ బ్లౌజ్ వద్దనుకున్నప్పుడు ఇంకా మీకు తెలుసు కదా, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు పేరప్ చేయడానికి. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.